హైదరాబాద్లో ఉప్పల దగ్గర శ్రీ యువ సుహాసిని యాదాద్రి క్షేత్రం పర్వతాపురం స్నేక్ హిల్ దగ్గరికి ఈ సిద్ధమంగళ స్తోత్రం చదువుతాకి పిలిచారని వెళ్ళాను ఈరోజు. ఇది ఎంట్రన్స్ చూసారా, అక్కడ నుంచి బయట హిల్లుకి వెళ్ళే దారిలో అలా ఉంటుంది. అట్లా ఇది సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు చదువుతాకని పిలిచారని వెళ్ళాను. అదిగో అక్కడ సీతారామ లక్ష్మణ స్వామి అది ఆంజనేయ స్వామి గుడి. అది ఇప్పుడు అదిగో విగ్రహాలు అయ్యి ఇవి విగ్రహాలు. ఇదిగో ఇది స్నేక్ పుట్ట. ఇదే చెప్పాను కదా అప్పుడు అమ్మ 108 సంవత్సరాలు బతికిన వేదమాత గారికి గుడి నిర్మిద్దామని వచ్చేటోడికి వేరే వాళ్ళు వచ్చి అక్కడ శివాలయం నిర్మిద్దాం అనుకున్నారు. అనుకున్న వెంటనే ఇక్కడ స్నేక్ పుట్ట ఒక్క రోజులో వెలిసిందంట. ఓకే, అది మాట. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. ఇదే పంచ పల్లవులు చెట్టు. ఇది కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ వేప చెట్టు, అది వంశం అభివృద్ధి చెందుతుందని. అక్కడ కూడా రావి చెట్టు అవి ఉన్నాయి. ఇది మన గోపురం అన్ని దూరం నుంచి మంచిగా కనిపిస్తుంది. అంతా బాగా కనిపిస్తుంది. ఇది అమ్మవారు. ఇక్కడ యాదమాత గారు 108 సంవత్సరాలు నిరాహార యోగినిగా ఉన్నారు. ఈ గుడి కూడా జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది అన్నమాట. ఇక్కడ మన చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది. అది కూడా ఎప్పుడంటే 1999లో అని చెప్పారు. అది ఇక్కడ శ్రీ యాదమాత గారి ఆధ్వర్యంలోనూ శ్రీ శ్రీదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది అన్నమాట. అదిగో స్వామి నరసింహస్వామి ఎంతో పవర్ఫుల్. అక్కడ చాలా మందికి అక్కడ నమ్మకం అంట, చాలా భక్తిగా వెళ్తున్నారు. ఇది బయట నుంచి అట్లా దూరం నుంచి స్వామిని దర్శనం చేసుకుని సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు చదివితే పిలిచారని వెళ్ళాను. అట్లా అది అంతా కనిపిస్తుంది. ఆవిడ నిరాహార యోగిని అలాగే 108 సంవత్సరాలు బ్రతికింది ఇప్పటి వరకు. ఇది బయటకు వచ్చేస్తున్నాం, ఇంకా కిందకు వచ్చేసే దారి. అది పై నుంచి కిందకు వచ్చేస్తున్నాం. అక్కడే గోశాల కూడా ఉంది బయట రోడ్డు మీదకి.